అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. వృషభ రాశి వాళ్ళకి 19వ తారీఖు మే నెల 2024 నుంచి 24వ తారీఖు మే నెల 2024 వరకు శుక్రుడి యొక్క స్థితి మార్పు వృషభ రాశికి ఎంతో ఆనందదాయకంగా ఉంటుందన్నమాట. మేషరాశిలో ఇన్ని రోజులుగా సృష్టి ఉండి చికాకు పెట్టేస్తున్నాడు, బాగా అనుకున్న పనులన్నీ డిలే అవుతున్నాయి, ఎవరితో ఏది మాట్లాడినా కూడా అది తప్పు అయిపోతుందన్నమాట. అటువంటి పరిస్థితి నుంచి శుక్రుడు ఒక్కసారిగా వృషభ రాశిలోకి రావటం అనేది వృషభ రాశి వాళ్ళకి ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుందన్నమాట. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ఎంతో ఆనందంగా గడుపుతారనమాట. ఈ వారం అంతా విందులు వినోదాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఇకపోతే బుధుడి యొక్క స్థితి మేషరాశిలో ఉండడం వల్ల ధనస్థానంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక విషయం మీద ఒక్కసారి కాదు 10 సార్లు మనం పర్సూ చేయాల్సి ఉంటుందన్నమాట, లేకుంటే డబ్బు చేతికి రాదు. కుటుంబంలో అశాంతి కొంత వరకు ఉంటుంది, కానీ దాన్ని మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేయాలి. పిల్లల చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఇది అలాగే సూర్యుడి యొక్క మార్పు కూడా జరిగింది. సూర్యుడు వ్యయంలో ఉండేవాడు ఇప్పుడు వృషభ రాశిలోకి రావడం వల్ల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉండి తల్లి ఆశీస్సులు బాగుంటాయి. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలి, దూర ప్రయాణాలు చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంత ఈజీగా అరిగేటట్టుగా ఏమీ కనిపించడం లేదు. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. ఇకపోతే భార్యాభర్తల మధ్య చాలా చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి అవగాహనతో ముందుకు దూసుకువెళ్తారు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు మీరందరూ కూడా, ఎందుకంటే గురువు యొక్క మార్పు కూడా మీకు ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా తండ్రి సహకారం బాగుండి పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారన్నమాట. ఇక ఉద్యోగంలో విదేశాలకు వెళ్ళాలి, మాకు వీసా రాలేదు, అలాంటివన్నీ ఏమీ ఉండవండి. అన్నీ ఈ వారంలో చక్కదిద్దుకుంటాయి. మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకి ఇన్ని రోజులుగా ఉన్నటువంటి నష్టాలన్నీ కూడా వృషభ రాశికి మొత్తం తొలగిపోయింది. అనేక రకాల లాభాలతో ఈ వారం అంతా వృషభ రాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారన్నమాట. ఖర్చులు కానీ చూసుకుంటే ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. పోతే వృషభ రాశి అంటే కృతిక 2, 3, 4 పాదాలండి. అలాగే రోహిణి 4 పాదాలు, 1 నుంచి 4 పాదాలు, అలాగే మృగశిర 2 పాదాల్లో ఈ రాశిలో జన్మిస్తారు. మరి కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్యమంత్రాన్ని 6 సార్లు, రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రమంత్రాన్ని 10 సార్లు, అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజమంత్రాన్ని 7 సార్లు చదువుకోండి, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇక మీరందరూ కూడా
12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఇక మీరందరూ కూడా 12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.